జిల్లాలలో పెద్దగా లేదు. బీజేపీ కూడా పట్టు అనేది అర్బన్లలో ఒక హైదరాబాద్లో కొత్త కనబడుతుంది. కొన్ని జిల్లాలలో ఇప్పుడు కరీంనగర్ ఉంది, ఆడ బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి కొంత ఆయన పట్టు ఉంటుంది అక్కడ. అట్లా కొన్ని మొదటి నుంచి ఉన్న నారాయణపేట లాంటి బీజేపీ బలమున్న స్థానాలు కొన్ని ఉన్నాయి, కల్వకుర్తి ఇట్లాంటి అక్కడ బలమైన నాయకులు ఉన్న దగ్గర కొంత ప్రభావం ఉంటుంది, కొన్ని గెలిచే అవకాశం కూడా ఉంటుంది. కాంగ్రెస్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే అధికారము కొంత ధనబలం ఒకటే ప్లస్ పాయింట్, ప్రజల్లో మాత్రం చాలా వ్యతిరేకత ఉంది. ప్రజలు కనుక మనసు చెప్పిన మాట విని వాళ్ళు ఓటేసినట్టయితే ఎక్కడ కూడా కాంగ్రెస్ కోట్లు పడే అవకాశాలు కనబడతలేవు. ఆ రకంగా చూసినప్పుడు బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు వాళ్ళది ఎక్కువగా ప్రచారం కానీ వాళ్ళ గెలిచే అవకాశాలు కానీ మనకు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. కార్పొరేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఒక 7 కార్పొరేషన్లు 100కు పైన మున్సిపాలిటీలు ఉన్నాయి. మనం వేచి చూడాలి, ఎందుకంటే పోటీ అనేది బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యనే ఉంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో ముందుగా పంచాయతీ ఎన్నికలు, దాంట్లో పార్టీ గుర్తులు ఉండవు. అదే క్రమంలో మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సిన రేవంత్ ఎందుకని ఈ మున్సిపల్ ఎన్నికలకు పోయినట్టు సార్? దీంట్లో ఏదన్నా రేవంత్ వ్యూహం ఉందంటారా సార్? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అర్బన్లో ఏమైందంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికలు మనం చూసాం, ఒక 48 గంటల ముందు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి అన్ని మీడియా సంస్థలు చెప్పాయి, మంచి మెజారిటీ కూడా వస్తుందని చెప్పాయి. కానీ 24 గంటల్లో ఎలక్షన్ మొత్తం తారుమారు చేశారు. అంటే కొంత అర్బన్లో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆయన ముందు మున్సిపల్ ఎన్నికలు పెట్టిన తర్వాత ఇక్కడ రిజల్ట్స్ అనుకూలంగా వస్తే అప్పుడు మనం లోకల్ బాడీస్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పోవాలని చెప్పి రేవంత్ అనుకుంటున్నట్టున్నాడు. బట్ చూడాలి ఏమవుతుంది అనేది. ఎందుకంటే డబ్బు ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, అధికార పార్టీ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనేది ఈ రిజల్ట్స్ వస్తే కానీ మనం చెప్పలేము. ఎందుకంటే ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ పట్ల ఒక వ్యతిరేకత అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. దాన్ని బీఆర్ఎస్ ఎంతవరకు క్యాచ్ చేసుకోగలుగుతుంది అనేది కూడా ఈ ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాకనే మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొన్న కేటీఆర్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అని చెప్పి చేసిన కామెంట్స్ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొంత ఇంకా బీఆర్ఎస్లో నియంతృత్వ పోకడలు ఉన్నాయని చెప్పి మాట్లాడడాన్ని ఏం చెప్తారు సార్? నేను ఆమె గురించి మాట్లాడను శ్రీనివాస్ సార్, వదిలేద్దాం ఆమెకి. నేను ఆల్ ఇండియా మాట్లాడను సార్. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించి ఆ జాతీయ పార్టీతో జాగృతి అభ్యర్థులను నిల్చోబెట్టడం, దాంట్లో ఉద్యమకారులను గెలిపించాలని కూడా అప్పీల్ చేస్తుంది సార్. దాంట్లో ఏమైనా ఆమె ప్రభావం కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కానీ ఏదైనా ప్రభావం చూసే అవకాశం ఉంటుందంటారా? అంటే ఆ పార్టీకి పెద్దగా పట్టు లేదు. అందులో ఉన్న నాయకులు కొంతమంది చాలా ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ ఇప్పుడు ఎంతవరకు అయిపోయిందంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎవరన్నా పోటీ చేస్తామంటే వాళ్ళకు టిక్కెట్లు ఇవ్వడం, ఎందుకంటే వాళ్ళకు గుర్తుంది కాబట్టి ఆ గుర్తు కోసం వాళ్ళని అడుగుతారు. ఆ గుర్తు కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళకు బీ ఫామ్లు ఇస్తారు. అది ఓన్లీ ప్లాట్ఫామ్ లాగా తయారైపోయింది. ప్రజల్లో అయితే ఆల్ ఇండియా ఆ పార్టీకి ఏ రకమైన స్థానం లేదు, డిపాజిట్ వచ్చే అవకాశం కూడా లేదు. కాకపోతే కొంతమంది పలుకుబడి ఉన్న నాయకులకు ఆ పార్టీలలో టికెట్ రానప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకొని గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఆ గుర్తు అనేది గుర్తు కోసమే ఆ పార్టీలోకి పోతారు వాళ్ళు. ఒక మంచి గుర్తు, అటువంటిది మళ్ళీ మనకు వేరే పార్టీలలో కనబడదు కాబట్టి అంత మాత్రాన పార్టీ గుర్తు ఫోకస్ అయినంత మాత్రాన వ్యక్తికి పలుకుబడి లేకపోతే మాత్రం డిపాజిట్ కూడా రాదు ఇక్కడ. సార్ మున్సిపల్ ఎన్నికలు అంటే మున్సిపల్ ఎన్నికల్ని మనం ఉపయోగించుకున్న చెప్పండి. మున్సిపల్ ఎన్నికలు అంటే మనం 2029 పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా చూడొచ్చు అంటారా సార్? ఎట్టి పరిస్థితుల్లో కాదు, చాలా టైం ఉన్నది దానికి, రెఫరెండం అనడానికి లేదు. కాకుంటే ఒకటైతే రేవంత్ ఇన్ని హామీలు ఇచ్చి మోసం చేసినా, ఇన్ని వాగ్దానాలు ఇచ్చి అమలు చేయకపోయినా ప్రజలు ఇంకా ఆయనకే ఓట్లేశారనుకోండి, కాంగ్రెస్కి ఒక రాంగ్ సిగ్నల్ పోతుంది. అంటే రేవంత్ లాంటి వాళ్ళకు బలం వస్తుంది. ఏమనంటే మనం ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు మూర్ఖులు, వాళ్ళు ఓట్లు వేస్తూనే ఉంటారు, నన్ను గెలిపిస్తూనే ఉంటారు, కాబట్టి ఏ హామీ ఇచ్చినా అమలు చేయాల్సిన అవసరం లేదు అని ఇది ఒక రాంగ్ మెసేజ్ రేపు ఇంకొకరికి పోతుంది. కాబట్టి ప్రజల విఘ్నతకు వదిలేద్దాం. ఇప్పటికే చాలా తప్పులు చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్నే గెలిపించినట్టయితే రేవంత్ రెడ్డి కొన్ని అమలు చేస్తున్న హామీలు కూడా అవి కూడా అమలు కావిగా. ఆ బస్సు బంద్ అవుతుంది, అన్నీ పోతాయి. ఎందుకంటే ఏం చేయకపోయినా ఓట్లేసినప్పుడు
ఇంకా చేసేటి కూడా ఎందుకు చేయాలనేది వస్తుంది ఇక్కడ. కాబట్టి ఆలోచించుకోవాలి ప్రజలు ఓటేస్తే ముందు. సార్ ప్రకాష్ గారు, ఇప్పుడు ఫైనల్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఎన్నికను సీరియస్గా తీసుకుంటున్నారు, ప్రచారంలో పాల్గొంటున్నారు. నిజంగానే లోకల్ బాడీస్లో పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే దాంట్లో ప్రభుత్వానికి అనుకూలంగా జరిగే ఎన్నికలు. కానీ బీఆర్ఎస్ పార్టీ మరి అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రచారం చేస్తారా, ప్రచారం చేయాలంటారా, ఏం చెప్తారు సార్? ఇక్కడ ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీకి కింది స్థాయి దాకా రీచ్ కాగలిగిన నాయకత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి లేదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు కానీ ఇప్పటికి కూడా క్యాడర్ లేదు, ఇప్పటికీ బలమైన నాయకులు లేరు. ఎమ్మెల్యేలు గెలిచారు కానీ నాయకత్వం చాలా వరకు గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ బీఆర్ఎస్తోనే ఉన్నది. పెద్దగా వలసలు పోలే, ఒక 9-10 మంది ఎమ్మెల్యేలు తప్పితే ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆయనకు అవసరం అయితే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన సీటును కాపాడుకోవాలనుకున్నప్పుడు ఆయన పార్టీలోనే అగ్ర నాయకులలో, క్యాబినెట్ మంత్రులలో కొంతమంది ఆయనను కాల్బట్టి కిందికి లాగాలని చూసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయనకు అది ప్రెస్టీజియస్ అవుతుంది. బీఆర్ఎస్ కూడా ప్రెస్టీజియసే, దానికి కేసీఆర్ గారు రావాల్సిన అవసరం లేదు. హరీష్ రావు గారు, కేటీఆర్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఇట్లా స్థానిక నాయకత్వం, ఆదిలాబాద్లో జోగు రామన్ ఉన్నాడు, కరీంనగర్లో గంగుల కమలాకర్ గారు ఉన్నారు. ఎక్కడికక్కడ బలమైన నాయకత్వం బీఆర్ఎస్కి ఉంది. కాబట్టి అది రేవంత్ రెడ్డికి అవసరమైంది కానీ కేసీఆర్ స్థాయి ఉన్న వ్యక్తి ఈ మున్సిపల్ ఎన్నికల దాకా వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు.